సింహరాశి వారికి జూన్ 20వ తేదీ శనివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం లోపు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకుందామండి. రేపటి రోజు మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే కొన్ని సంఘటనలు మీలో కొత్త ఆశలను కూడా నింపవచ్చు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి స్పష్టత వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అత్యంత ముఖ్యంగా మీరు ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ లేదా సందేశం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ సమాచారం మీ వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ విషయాలకు సంబంధించినది కూడా ఉండవచ్చు. ఆ కాల్ ద్వారా మీలో ఉన్న సందేహాలు కొంతవరకు తొలగి ఒక కొత్త దిశలో ఆలోచించే అవకాశం కూడా లభిస్తుందండి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ, ఎంపిక ప్రక్రియ లేదా కొత్త అవకాశానికి సంబంధించినటువంటి సమాచారం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి బాధ్యతలు పెరగడం, పై అధికారుల నుంచి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు రావడం వంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త కస్టమర్, కొత్త ఒప్పందం లేదా పెండింగ్లో ఉన్న చెల్లింపుల విషయంలో అనుకూలత పరిణామాలు కూడా కనిపించవచ్చు. ఆర్థిక విషయాల్లో కొంత ఉపశమనం కలిగించే వార్త వినే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు పోటీ పరీక్షలకు, అలాగే ఫలితాలు లేదా ఉన్నత విద్యకు సంబంధించిన సమాచారం అయితే అందవచ్చు. కష్టపడి సిద్ధమవుతున్న వారికి అనుకూలమైనటువంటి పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితంలో కూడా శుభ వాతావరణం ఏర్పడే అవకాశం కూడా ఉందండి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగడం, బంధువుల గురించి ఆనందకరమైనటువంటి వార్తలు రావడం లేదా చాలా కాలంగా కలవని వ్యక్తి నుండి ఫోన్ కాల్ రావడం వంటి పరిణామాలు కొందరికి చోటు చేసుకుంటున్నాయన్నమాట. అయితే ఏ ఫోన్ కాల్ వస్తుంది, ఏ వార్త వస్తుంది, ఏ సంఘటన ఖచ్చితంగా జరుగుతుందని ముందుగానే చెప్పడం సాధ్యం కాదు. దినఫలాలు సాధారణ జ్యోతిష్య సూచనలు మాత్రమే. వీటిని ప్రేరణగా తీసుకొని మీ నిర్ణయాలను పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవడం చాలా మంచిది. రేపటి రోజు మీకు కొత్త అవకాశాల తలుపులు తెరవగల రోజు కావచ్చు. ఆత్మవిశ్వాసం ముందుకు సాగండి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కృషి, దైవభక్తి, సహనం కలిసి ఉంటే మీ ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు త్వరలోనే మీ జీవితంలోకి ఆనందం నింపాలని తప్పకుండా నేను కూడా కోరుకుంటూ ఇప్పుడు ఈ వీడియోని పూర్తిగా కొనసాగించే ముందు సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమందికి కూడా షేర్ చేయండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, ధైర్యం, గౌరవాన్ని కాపాడే స్వభావం ఈ రాశి వారికి ప్రధాన లక్షణాలుగా చెప్పబడతాయి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని అంటే పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు సింహరాశి వారి కిందికి చెందుతారు. సింహరాశి వారు సాధారణంగా ధైర్యవంతులండి. ఆత్మవిశ్వాసం కలిగిన వారు, నాయకత్వ లక్షణాలు ఉన్నవారిగా భావిస్తారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేయడానికి కష్టపడతారు. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. గౌరవానికి ఎంతో విలువగా ఇస్తారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. కొన్నిసార్లు మొండితనం లేదా ఆవేశం వల్ల చిన్న చిన్న సమస్యలు కూడా ఎదురవుతాయి. అయితే ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం కూడా ఉంది. రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగులు బంగారు రంగు అంటే గోల్డెన్ కలర్, ఇంకా కాషాయం రంగు, ఎరుపు రంగు. ఈ రంగులు ధరించడం లేదా ఉపయోగించడం ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని సాంప్రదాయంగా కూడా భావిస్తారు. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 3, 9. ఈ సంఖ్యలను రేపటి రోజు శుభ సూచనలుగా పరిగణించవచ్చు. శుభ ప్రయాణ దిశ రేపటి రోజున తూర్పు లేదా ఈశాన్య దిక్కు వైపు చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయని జ్యోతిషపరంగా భావిస్తారు. ముఖ్యమైనటువంటి పనుల కోసం ఈ దిశల్లో వెళ్లాల్సి వస్తే సానుకూల ఫలితాలు లభించే అవకాశం ఉందని చెప్తారు. ప్రత్యేకమైనటువంటి సూచన అండి. రేపటి రోజున ఆత్మవిశ్వాసంతో పాటు వినయాన్ని కూడా పాటించండి. పెద్దల సలహా, సరైన ప్రణాళిక, దైవభక్తి మీ పనుల్లో మరింత విజయాన్ని తీసుకురావడానికి తోడ్పడవచ్చు. సూర్య భగవానుడి అనుగ్రహం, మీ ఇష్ట దైవం ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు తోడుగా తప్పకుండా ఉంటాయన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున దైవభక్తితో ప్రారంభం మీ ఆత్మవిశ్వాసంతో పెరిగి పనుల్లో సానుకూలత పెరుగుతుందని సాంప్రదాయంగా భావిస్తారు. ఉదయం సూర్యోదయ సమయంలో స్నానం చేసి సూర్య భగవానుడికి ఆర్జ్యం అనేది సమర్పించండి. అనంతరం ఓం సూర్యాయ నమః అనే నామాన్ని జపించి 11 లేదా 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల మనోధైర్యం, ఏకాగ్రత పెరుగుతాయని భక్తులు కూడా విశ్వసిస్తారు. అలాగే సమీపంలో శివాలయానికి వెళ్ళి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. వీలైతే ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇది ధైర్యాన్ని, అనుకూలత, అలాగే సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుందని కూడా చెబుతారు. పరిహారాలు వచ్చేసి తల్లిదండ్రులు, గురువులు, పెద్దల ఆశీర్వాదం తీసుకుని రోజు ప్రారంభించండి. కోపం, అహంకారం, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. మీ కులదేవతను స్మరించి భక్తితో ప్రార్థించండి. ఇంట్లో సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి దైవనామస్మరణ చేసుకోండి. సాధ్యమైనంత వరకు సత్యం, అలాగే వినయం, సహనంతో వ్యవహరించండి.
ఇక చేయవలసినటువంటి దానాలు గోధుమలు లేదా ఎర్రటి పండ్లు దానం చేయండి. పేదలకు అన్నదానం చేయండి. ఆలయంలో నూనె లేదా నెయ్యి దీపానికి సహాయం చేయండి. పక్షులకు ధాన్యం, పశువులకు పచ్చిగడ్డి వేయండి. అవసరమైన వారికి మీ శక్తికి తగ్గ సహాయం కూడా చేయండి. రేపటి రోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. మీరు ఊహించని ఒక సమాచారం, ఒక ఫోన్ కాల్ లేదా ఒక అవకాశం మీ జీవితంలో సానుకూల మార్పులకు కారణమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అయితే విజయానికి కేవలం అదృష్టమే కాదు, మీ కృషి, సరైన నిర్ణయాలు, సహనం కూడా అంతే ముఖ్యమైనవి. దైవంపై విశ్వాసం ఉంచండి. మీ లక్ష్యాలపై నమ్మకం ఉంచండి. ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. మీ ప్రయత్నం నిజాయితీగా ఉంటే విజయం మీకు మరింత దగ్గర అవుతుంది. అలాగే రేపటి రోజు మీరు ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ లేదా సందేశం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఈ సమాచారం మీలో కొత్త ఆశలను, కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశం కూడా ఉంది. ఆ ఫోన్ కాల్ ద్వారా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి సానుకూల సమాచారం అయితే అందవచ్చు. అది ఉద్యోగ అవకాశం, ఇంటర్వ్యూ పిలుపు, వ్యాపారానికి సంబంధించిన సమాచారం, కుటుంబ సభ్యుల నుంచి వచ్చే శుభవార్త లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక మంచి పరిణామం కూడా కావచ్చు. పరిస్థితిని బట్టి మీ సమాచారం మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం కూడా ఉంది. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ముందుకు కదిలే ఆ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీకు రావాల్సిన డబ్బు, పెండింగ్లో ఉన్న ఫైల్, ఒక అనుమతి లేదా ఒప్పందానికి సంబంధించిన సమాచారం కూడా అందవచ్చు. విద్యార్థులకు పరీక్షలు లేదా ప్రవేశాలకు సంబంధించిన అనుకూల సమాచారం కూడా రావచ్చు. కుటుంబంలో కూడా శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. ఇక విద్యార్థులకు పరీక్షలు లేదా ప్రవేశాలకు సంబంధించిన అనుకూల సమాచారం కూడా అందవచ్చు అనమాట. కుటుంబంలో ఉన్నటువంటి శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. వివాహం, గృహప్రవేశం, సంతానం, విదేశీ ప్రయాణం లేదా కుటుంబ సభ్యుల విజయానికి సంబంధించినటువంటి ఆనందకరమైనటువంటి వార్తలు కొందరికి అందవచ్చు. దూరంగా ఉన్న బంధువులు లేదా స్నేహితుల నుంచి వచ్చే ఒక ఫోన్ కాల్ మీ మనసుకు సంతోషాన్ని కూడా కలిగించవచ్చు. వ్యాపారంలో ఉన్న వారికి కొత్త కస్టమర్, కొత్త ఒప్పందం లేదా మంచి అవకాశానికి సంబంధించిన సమాచారం కూడా రావచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు, గుర్తింపు లేదా పురోగతికి సంబంధించిన చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఈ ఫోన్ కాల్ ఏ విషయంలో గురించి ఉంటుంది లేదా ఏ శుభవార్త ఖచ్చితంగా వస్తుందని ముందుగానే చెప్పడం సాధ్యం కాదు. ఇవి దిన ఫలితాలు ఆధారంగా చెప్పే సాధారణ జ్యోతిష సూచనలు మాత్రమే. వాటిని ప్రేరణగా తీసుకొని మీ నిర్ణయాలను పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవడం చాలా మంచిది. రేపటి రోజు కొన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని రంగాల్లో మాత్రం కాస్త ఓర్పు, ఆలోచనతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఇప్పుడు మీకు ఏ రంగాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ రంగాల్లో జాగ్రత్త అవసరమో తప్పకుండా తెలుసుకుందాం. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాలు, పరిపాలన, పోలీస్, రక్షణ, న్యాయ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, విద్య, వైద్య రంగాల్లో ఉన్న వారికి కొత్త బాధ్యతలు లేదా గుర్తింపు లభించే అవకాశం అయితే ఉంది. బంగారం, నగల వ్యాపారం, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, వ్యవసాయం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారాల్లో ఉన్న వారికి అనుకూలమైనటువంటి పరిణామాలు అయితే కనిపించవచ్చు. సినిమా, మీడియా, యూట్యూబ్, సోషల్ మీడియా, కళలు, సంగీతం, రచన వంటి సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు లేదా కొత్త అవకాశాలు అయితే రావచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు, ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కృషికి తగ్గ ఫలితాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ప్రతికూలమైనటువంటిలో ఉన్నటువంటి రంగాలు వచ్చేసి భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి నిర్ణయాన్ని పత్రాల ఆధారంగా తీసుకోవడం చాలా మంచిది. షేర్ మార్కెట్, క్రిప్టో లేదా అధిక రిస్క్ ఉన్న పెట్టుబడుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. భారీ పెట్టుబడులు, అప్పులు లేదా హామీలు ఇవ్వడంలో జాగ్రత్త అవసరం. కోపం లేదా ఆవేశంతో ఉద్యోగం మార్చడం, వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇతరుల మాటలు పూర్తిగా నమ్మి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు కూడా రావచ్చు. రేపటి రోజు మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయండి. అయితే విజయం కోసం కేవలం అదృష్టంపై ఆధారపడకుండా సరైన ప్రణాళికతో ముందుకు సాగండి. కష్టపడే వారికి, సహనంతో నిర్ణయాలు తీసుకుంటే వారికి అనుకూల ఫలితాలు లభించే అవకాశం కూడా ఉందన్నమాట. అలాగే రేపటి రోజున దైవానుగ్రహం లభించాలంటే ఉదయం నుండి భక్తి, విశ్వాసంతో కొన్ని పూజలు, పరిహారాలు చేస్తే శుభప్రదంగా ఉంటుందని సాంప్రదాయంగా భావిస్తారు. ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి నీటితో ఆర్జ్యం సమర్పించి ఓం సం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి. 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం, ఉత్సాహం, మనోబలం పెరుగుతాయని భక్తులు కూడా విశ్వసిస్తారండి. ఇక చేయవలసినటువంటి కొన్ని పూజలు చెప్పుకున్నాం కదా. సమీపంలో శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం లేదా బిల్వదళాలు సమర్పించండి. శ్రీ ఆంజనేయ స్వామి వారిని తప్పకుండా దర్శించుకొని హనుమాన్ చాలీస లేదా ఆంజనేయ దండకం పారాయణం చేయండి. మీ కులదేవతను స్మరించి కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించండి. చేయవలసినటువంటి పరిహారాలు వచ్చేసి ఇంట్లో ఉదయం, సాయంత్రం నెయ్యి దీపం వెలిగించండి. తల్లిదండ్రులు, గురువుల, పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. అనవసర కోపం, అహంకారం, తొందరపాటు నిర్ణయాలను దూరంగా ఉంచండి. వీలైతే గోవుకి పచ్చిగడ్డి లేదా పండ్లు కూడా సమర్పించండి. చేయవలసినటువంటి దానాలు గోధుమలు లేదా ఎర్రటి వస్త్రాలు అవసరమైన వారికి దానం చేయండి. పేదలకు అన్నదానం చేయండి. ఆలయంలో దీపారాధన కోసం నూనె లేదా నెయ్యి సమర్పించండి. పక్షులకు ధాన్యం, ఆవులకు పచ్చిగడ్డి వేయండి. మీ శక్తికి తగినంతగా
నిరుపేదలకు సహాయం కూడా చేయండి. రేపటి రోజు దైవభక్తితో ప్రారంభించి నిత్యం వినయం సహనంతో ముందుకు సాగండి. పూజలు, మంత్రజపం, దాన ధర్మాలు మనసుకు ప్రశాంతతను, సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయని సాంప్రదాయంగా నమ్ముతారు. అదే సమయంలో మీ కృషి, క్రమశిక్షణ, సరైన నిర్ణయాలు విజయానికి ప్రధాన అవసరమని తప్పకుండా గుర్తుంచుకోండి. సూర్య భగవానుడి కృప, పరమశివుని ఆశీర్వాదం, అలాగే సూర్య భగవానుని అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది. మీ కులదేవత కటాక్షం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అయ్యేలాగా అవుతుందన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకొంతమందికి కూడా షేర్ చేయండి. ప్రతిరోజు వచ్చే దిన ఫలితాలను సింహరాశి వారు తప్పకుండా ఫాలో అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.